ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మరి ఉదయకాల సమయంలో కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి అయిన దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనకి దేవుడు మరి ఏ మాటలు అనుగ్రహించాలని ఆశిస్తున్నారో మనం ఏ మాటలు వినబోతున్నామో అవన్నీ ప్రార్థనాపూర్వకంగా మనం పొందుకుని మనం ప్రార్థన ద్వారాగా దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనం పొందుకుని కొద్దిమందికి దేవుని యొక్క ఉపదేశాన్ని అందించేవారుగా, కొద్దిమందికి దేవుని యొక్క మాటలు ప్రకటించేవారుగా మీరు నేను మనందరం ఉండాలని దేవుడి సంఘం ద్వారాగా మరి ఆశిస్తున్నటువంటి గొప్ప పరిచర్యను దేవుడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడమైన మహోన్నతుడు మా ప్రియ పరలోకపతి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామకే వేలాది వందనాలు సోదరు తెలియచుకోవడం ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అందమైన ఈ ఉదయకాల సమయంలో వేగరమని తండ్రి మీ సన్నిధిలో మేము ఇటు కదండి మీ నామాన్ని మహింపడుతున్నాం. మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని పెట్టుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మొదటి కొరింథీ పత్రిక 14 చదువుతుండగా మాకు తెలివి జ్ఞానం ప్రసిద్ధమని వేడుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము స్కూల్కి వెళ్ళే పనిపాట్లు మీరే చక్కగా చూస్తుంది మీకు అందమైన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి మీ లేఖన భాగాలు చదువుతున్న మాకు తెలివి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన తప్పు పాపాలను సమేతమని వేడుకుంటూ యేసుక్రీస్తునాను అడుగు వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మౌన పరతని కారణమైన శాశ్వతని ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం చదువుకుని బాగా నిచ్చింది కాంతమన్నది మీ కొరింథీ రాసిన మొదటి పడిగా 14వ అధ్యాయం చదువుతుండగా సౌన్ తిండి కానీ తండ్రి విత్తబడే వాగుతుంది మరో భాగంగా రాసుకునేలా చేయండి. ఇలా వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ దీవించారు. వాళ్ళకు ఆయువును వారికి ఎంత దయచేయండి తండ్రి. మీరు ప్రేమించిన స్థానిక సంఘం పనిచేస్తున్న స్థానిక సంఘం దీవించి సంఘంగా పనిచేసి కోసం బియ్యాలు రాజు కుటుంబాన్ని కూడా దీవించి 2 సంఘాలు సేవకులను కూడా దీవించాను. ఈ ఉదయకాల సమయంలో వేగురమైతేనే నీ సడలో కూడుకొని నీకు అంత ఉన్నదండి. ఈ ఉదయకాల సమయంలో మీ లేఖన చదువుకుని బాగా నిచ్చింది కాంతం ఉన్నది. ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో నాయన మీ సముఖంలో శిరస్సు ఉంచి మోకరించి ప్రభువా మీతో మాట్లాడుకునే చక్కటి భాగ్యాన్ని వాక్యం ద్వారాగా అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. మరి యొక్క సమయంలో మీ మాటలని అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి మేమును సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు బోధకుడుగా, సహాయకుడుగా నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారంలోనైనా నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్లోనూ మీ తోడును అనుగ్రహించండి, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి 2 సంఘాలకి నాయకత్వ బాధ్యతను నాయన మరి సేవకుల యొక్క బాధ్యతను నాయన మోస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి సహకారులుగా, తలమానికులుగా నాయన ఉన్నటువంటి నాయన పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, యువ సేవక కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదినైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నీటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరములను అపేక్షించుడి. ఏలయనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషుల మాటలతో
మనుషులతో మనుషులతో మాట్లాడుచున్నాడు. మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుటకు తనకే క్షేమాభివృద్ధి కలుగజేయుటకు ప్రవచించువాడు ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. సంఘంలో క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరందరూ భాషలో మాట్లాడాలని కోరుతున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరీ ఎక్కువగా కోరుచున్నాను. మీరు ప్రవచనములో ఇంకా ఎక్కువగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము సంఘం క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము భాషతో మాట్లాడువాడు భాషతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. వాడికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా సహోదరులారా ఆలోచించుడి. ఆలోచించుడి. భాషతో మాట్లాడుచు భాషతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనైనను సత్యం బయలుపరచవలెనను జ్ఞానోపదేశము చేయవలెనైనను జ్ఞానోపదేశం చేయవలెనను ప్రవచింపవలెనైనను ప్రవచింపవలెనైనను బోధింపవలెనైనను బోధింపవలెనైనను మీతో మాటలాడలేకపోయిన ఎడల మీతో మాట్లాడకపోయిన యెడల నా వలన మీకు ప్రయోజనమేమి? నా వలన మీకు ప్రయోజనం ఏమి? పిల్లన గ్రోవి గాని పిల్లల గ్రోవి గాని వేన గాని వీణ గాని నిర్జీవ వస్తువుల వలన నిర్జీవ వస్తువుల వలన నాదమిచ్చినప్పుడు నాదమిచ్చినప్పుడు స్వరములలో స్వరములలో భేదము కలగజేయని ఎడల వేదం కలగజేయని యెడల ఊదినదేదో ఊదినదేదో మీటినదేదో నీటినదేదో ఎలాగు తెలియను. ఎలాగు తెలియను. మరియు మరియు బోర స్పష్టముగా బోర స్పష్టముగా ధ్వని ఇచ్చినప్పుడు ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు యుద్ధములకెవడు సిద్ధపడును. సిద్ధపడను. అలాగే అలాగే మీరు మీరు స్పష్టమైన మాటలు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని నాలుగుతో పలికితేనే గాని పలికినది ఏదో ఎలాగు తెలియను. పలికినది ఏదో ఎలాగూ తెలియను. మీరు గాలితో మాటలాడుచున్నట్టుండును. మీరు గాలితో మాట్లాడుచున్నట్టును. లోకమందు లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను. ఎన్నో విధములకు భాషలున్నను. వాటిలో ఒకటైనను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. స్పష్టం కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిని ఎడల మాటల అర్థం నాకు తెలియకుండా మాటలాడువానికి మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును. నేను పరదేశిగా ఉండును. మాటలాడువాడు నాకు పరదేశిగా నుండును. నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక ఆసక్తి వారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము సంఘం శ్రమ బుద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు అవి మీకు ఇష్టించినట్లు ప్రయత్నము చేయుడి. ప్రయత్నం చేయుడి. భాషతో మాట్లాడువాడు భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై అర్థం చెప్పి శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును. నా ఆత్మ ప్రార్థన చెయ్యను. నా మనసు ఫలవంతముగా ఉండదు. నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. ఆత్మతో ప్రార్థన చేతును. మనసుతో ప్రార్థన చేతును. మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును. ఆత్మతో పాడుదును. మనస్సుతో పాడుదును. మనసుతో పాడుదును. లేని ఎడల నువ్వు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగు పలుకును. ఆమేనని ఎలాగు పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నువ్వైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. ఎదుటివాడు క్షేమాభివృద్ధి కలగడు. నేను మీ అందరికంటే ఎక్కువగా
నేను మీకంటే అందరు ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నను, భాషలతో మాట్లాడుతున్నాను. అందుకు దేవునికి స్తుతించెదను. అందుకు నేను సూచించను. అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే భాషలతో 10,000 మాటలు కంటే ఇతరులకు బోధ కలిగినట్లు ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. తర్వాత వచనం చదువుకుందాం. ఎన్నో వచనం? 20 వచనం. మరొక రెండో సందర్భాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వం విషయమై దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండుడి. పెద్దవారుగా ఉండుడి. అన్య భాషలు మాట్లాడు అన్య భాషలో మాట్లాడేవాడు అన్య భాషలు మాట్లాడు అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారాను జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను పరదేవుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. ఈ జనులతో మాట్లాడేదను. అప్పటికైనను అప్పటికైనను వారు నా మాట వినకపోదురు వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని అని ప్రభు చెబుతున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన అయి ఉన్నది. అవిశ్వాసులకు సూచన అయి ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన అయి ఉన్నది. విశ్వాసులకే సూచన అయి ఉన్నది. 23 వచనం. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని అనుకుందురు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. మూడవ సందర్భాన్ని చదువుకుందాం. 26వ వచనం. ఏనమ్మా? 26వ వచనం. వెరీ గుడ్. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెవాడే ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించి ఉండకూడదు. వంతులు చెప్పున మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు విశ్వసింపవలెను.
ప్రవర్తింపవలెను. అయితే మనస్సు మార్చుకుని మరి ఒకని మీదనైనను ఒకడి మీదనైనను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలెను. మౌనంగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవలెను. మరియు మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవర్త ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ప్రవర్తన స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. ఎన్నో వచనం ఇప్పుడు 34. 34 వచనం. ఇక్కడ స్త్రీని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎంతసేపు భాషల గురించి, ప్రవచన వరాల గురించి, కృపావరాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఇప్పుడు 3వ భాగంలో 4వ భాగంలో వెరీ గుడ్ 4వ భాగంలో స్త్రీల గురించి పౌలు గారు మరలా ప్రస్తావిస్తున్నాడు. ఎంతసేపు సంఘ పరిచర్యలో పురుషులు ఎలా పరిచర్య చేయాలో, ఆత్మ సంబంధమైనటువంటి వరాలని ఎలా వినియోగించుకోవాలో మాట్లాడారు ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి స్త్రీలు కూడా సంఘంలో ఎలాంటి పరిచర్య చేయాలో, ఎలా ఉండాలో పౌలు గారు మాట్లాడుతున్నారు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవీయలేదు. ఎలాగున ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారేమైనను నేర్చుకొనగోరిని ఎడల ఎంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండవలెనని బయలు వెళ్ళునా మీ యొద్దకు మాత్రమే వచ్చునా. ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధి అయినను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నేనా. మరి ఇక్కడ ఈ కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, ఈ 14వ అధ్యాయంలో మరి చాలా సందర్భాలని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు. ఇక్కడ వీళ్ళలో ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే ఆ సమస్య భాషలతో మాట్లాడేటువంటి సమస్య వచ్చి పడింది వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు భాషలతో మాట్లాడడం, ఎందుకు భాషలు అంటే ఏంటి ఆ భాషలు అని మనం వాక్యాన్ని బట్టి బేరేజ్ చేసుకుంటే కొన్ని సంగతులు మనకి జ్ఞానోదయం కలిగిస్తాయి. ఓకేనా మోషే బాబు? అయితే ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి పౌలు గారు మరి దేవుని యొక్క జ్ఞానంతో సంఘాన్ని మరి ఎంతగా కడుతున్నారో వారి యొక్క ప్రయాస, పౌలు గారి యొక్క ప్రయాస, దేవుని యొక్క చిత్తము ఈ 14వ అధ్యాయంలో లిఖించబడింది. సో ఇప్పుడు ఈ 14వ అధ్యాయ నేపథ్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాల గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. 12వ అధ్యాయం నుంచి ఈ 12వ అధ్యాయము, అలాగే 13వ అధ్యాయము, ఈ 14వ అధ్యాయము కూడా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాల గురించి పౌలు గారు మాట్లాడుతూ వాటిని ఆసక్తితో అపేక్షించండి అంటున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో మాటలో ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాల్లో శ్రేష్టమైనటువంటిది గొప్ప వరం ఏంటి అని అంటే ప్రేమని చెప్పాడు 13వ అధ్యాయంలో. నేను కాల సమయంలో విన్న వర్తమానం. ఇప్పుడు ఈ 14వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే మరొక వీళ్ళకి సమస్య వచ్చి పడింది.
వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏంటా భాషలు అనంటే, భాష అంటే ఏముంది, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటుంటాం. ఇంగ్లీష్‌లో మాట్లాడామనుకో అదేంటది భాష, వేరొక భాషలో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నేను సంఘంలో ఇంగ్లీష్‌లో మాట్లాడితే అందరూ ఇంగ్లీష్‌కి అర్థమవుతదా? అర్థమవుతుంది. అర్థమవ్వదు. ఇదో భాష. హిందీలో మాట్లాడితే అర్థమవుతదా? అర్థమవుతుంది. అర్థం కాదు. కానీ ప్రారంభంలో, సంఘం కట్టబడుతున్న ప్రారంభంలో యెరూషలేములో యేసుక్రీస్తుల వారు చనిపోయినటువంటి తర్వాత వీళ్ళందరూ కూడా ఆత్మ ప్రత్యక్షత కొరకు యెరూషలేములోనే మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహింపబడతాడు. అప్పుడు మీరు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తారని ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కొరకు తండ్రి పంపబోతున్నటువంటి ఆ వాగ్దానం కొరకు వీళ్ళందరూ కనిపెడుతూ ఉండగా, యెరూషలేములో ఉండగా వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినప్పుడు వారందరూ కూడా వాక్శక్తితో నింపబడిన వారే భాషలతో మాట్లాడుతున్నారు. ఏంటి ఆ భాష? పేతురు గారు ఒకే ఒక్క భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి 16 దేశాల వారికి, దేశానికి ఒక్కొక్క భాష కదా! ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలన్నీ కూడా వాళ్ళందరికీ అర్థమవుతుందనమాట. పేతురు గారు ఏ భాషతో మాట్లాడుతున్నారో ఆ భాష వేరే ఒక ప్రాంతం వారికి అర్థమవుతుందనమాట. అంటే అలాంటి ఆత్మశక్తిని దేవుడు అనుగ్రహించాడు కదా! ఇప్పుడు భాషలతో మాట్లాడడం ఏంటనంటే, అది ప్రారంభంలో వాళ్ళు మాట్లాడారు, అలాగే పేతురు గారు మాట్లాడారు. ఆ తదుపరి కాలాల్లో ఇక భాషలతో ఆగినట్లుగా మనకు కనబడుతుంటది. ఇక భాషలకంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయినా సరే పౌలు గారు ఏమంటున్నారంటే, భాషలతో మాట్లాడుటకు ఆటంకపరచకండి అంటున్నాడు. అంటే ఒక్కసారే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కొరింథీలో ఉన్నవారు కూడా మేము భాషలతో మాట్లాడతామని ఈ భాషలు మాట్లాడేదాన్ని పైకి తీసుకొని వచ్చారు వీళ్ళు. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, భాష కంటే ప్రవచించుట గొప్పది, ప్రవచించుట శ్రేష్టం అంటున్నాడు. భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే 5 మాటలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక 5 మాటలు మాట్లాడితే మేలు అని తేల్చి మాట్లాడాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఏంటంటే, భాషల ప్రాముఖ్యం కాదు. ఎవరి ప్రాంతాల వారికి అర్థమయ్యే రీతిలో, అనుగ్రహింపబడే రీతిలో పరిశుద్ధాత్ముడు అందరికీ బోధకుడిగా ఉంటాడు. కనుక మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మీరు సువార్తను ప్రకటించడానికి మీకివ్వబడినటువంటి ఆ భాష ఏదైతే ఉన్నదో దానిని బట్టి ప్రభువుని స్తుతించండి. అంతేగాని ఇంగ్లీష్‌లోను, హిందీలోను మాట్లాడితే నీ జ్ఞానం బయటపడతది, నీ టాలెంట్ బయటపడతదే తప్ప దేవుని వాక్కు, దేవుని మనసు బయటికి రాదు. మనకివ్వబడిన ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఆ భాష ఏదైతే ఉందో దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఇక హిందీలో మాట్లాడినా, ఇంగ్లీష్‌లో మాట్లాడినా, ఈ మధ్య కాలంలో గ్రీకు భాషతో మాట్లాడడానికి కూడా ప్రయాసపడుతున్నారు. అసలు గ్రీకు భాషలో మూలాల్లో ఏమి రాయబడిందో తీయడానికి సిద్ధపడుతున్నారు. అసలు తెలుగులో వ్రాయబడిన సందర్భాలే చాలామందికి అర్థం కావడం లేదు సంఘాల్లో ఉన్నటువంటి వారికి. ఇక గ్రీకు భాష మూల పదాలకి వెళ్ళి వారికి బోధ చేసి వారిని ప్రభువులో నిలబెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కనుక ఈరోజు మనం ప్రభువులో నిలబెట్టడానికి ఏదైతే మనకు అవసరంగా ఉందో, ఆ కృపావరం అయితే మనకు ప్రయోజనకరంగా ఉందో దారిని ఆసక్తితో అపేక్షించండి అంటున్నాడు. ఇప్పుడు ఏ కృపావరం మనకి అవసరము? ఇప్పుడు బోలెడన్నింటిని పౌలు గారు తెలియజేశారు. ఇప్పుడు ఇన్నింటిలో స్కాలర్స్ ఎంతమంది కనపడతారో, ఇన్నింటిలో ఇంటెలిజెంట్లు ఎంతమంది కనపడతారో, ఎవరో గాని కనపడరు. సాధారణమైనటువంటి వ్యక్తులుగానే ఉంటారు. అయితే పౌలు గారు ఈ భాషలని, ఈ తలాంతులని, ఈ కృపావరాలని ఆకాశమంత ఎత్తులో చూపిస్తున్నారాయన. కనుక వాటిని పట్టుకోవాలంటే సామాన్యులుగా ఈరోజు మనకి అయ్యే పని కాదు. కనుక మన స్వభాషలో ఏదైతే ఉన్నదో ఆ భాషలో నేర్చుకుని మనం తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. ఇప్పటికే మన భాషలో ఉన్న వాడికి భాషలో ఉన్నదే అర్థం చేసుకోవడానికి మన ఆయుష్ తరిగిపోయింది. ఇక మిగతా వాటి కొరకు వెళ్ళి మనం క్రీస్తులో అనేకులు నిలబెట్టే పనిలో మనం ఉండాలనంటే ఉండలేము. సాధారణంగా ఇప్పటికే సగం కాలం అయిపోయింది. ఉన్న కాలంలో మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, మన మేలు కోరి ఏ భాషనైతే ఇచ్చాడో ఆ భాషతో మనం ప్రభువుని స్తుతిస్తే చాలు. ఆ భాషలో ఇతరులని దేవునిలోనికి నడిపిస్తే
చాలు. అయితే ఇక్కడ వీళ్ళలో ఉన్నటువంటి సమస్యను పౌలు గారు పరిష్కరించి, వీటన్నిటిలో శ్రేష్టమైన వాటిని మీరు ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. ఆసక్తితో అపేక్షించవలసింది ఏంటి అనంటే ప్రవచించుట, 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 ప్రవచించుట అనేటువంటిది ఏమైతే ఉందనంటే అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు గ్రంథస్థం చేసి మన కళ్ళ ముందుకి ఇచ్చాడు. దీన్ని నువ్వు ప్రవచించడానికి ఏం చేయాలంటే, నువ్వు ఎవరితో అయినా మాట్లాడాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. అదే ప్రవచించడం. నువ్వు దేవునితో మాట్లాడిన తర్వాత, దేవుని దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇతరులకు ప్రకటిస్తావు. సో ఇది మ్యాటర్ అయితే ఇదనమాట. మనకి దేవుడు ఏ భాషనైతే ప్రేమించిచ్చాడో ఆ భాషలో నువ్వు నిపుణత కలిగి, ఆ భాషలో నువ్వు స్కిల్ కలిగి, నీ స్కిల్స్ని, నీ భాషని, నీ యొక్క టాలెంటెడ్ని నువ్వు ఉపయోగించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని అన్నాడనమాట. స్వప్రయోజనం కొరకు కాదు ఇది. దేని కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. నువ్వు ఏ భాష మాట్లాడతావో మాట్లాడు. నీ మహిమ కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా పర్వాలేదు. కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏ భాషలతో మాట్లాడతావు నువ్వు? వాడుక భాష ఏదైతే ఉన్నదో ఆ భాషలో పరిపూర్ణంగా వారిని జ్ఞానవంతులుగా నిలబెట్టు. అసలు ఈ మాటలు అర్థం కాకే సచ్చినంత పని అవుతుంది. ఇక వేరే భాషల్లోని ఇంకేంది ఎలా తీసుకెళ్ళగలదు మన విశ్వాసుల్ని? అయినా కూడా ఒక మాట అన్నాడు, భాషలో అవిశ్వాసులకు సూచన అన్నమాట. భాషలు ఎవరికి కావంట? అవిశ్వాసులకు. మరి ప్రవచించు కృపావరం ఎవరికి ఉంది? అది విశ్వాసులకు సూచనగా ఉన్నది. అంటే విశ్వాసులు కనబడుతున్నారు, అవిశ్వాసులు కనబడుతున్నారు. ఏమండి ఆసక్తితో ఆయన శ్రేష్టమైనటువంటి వాటిని అపేక్షించమన్నాడు. దేనిని అపేక్షించమన్నాడు? ప్రవచించుట దానిని మాత్రమే అపేక్షించమన్నాడు. ఇలా ఇప్పుడు మనం డివైడ్ చేయట్లేదు, కానీ ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కనుక ఇప్పుడు ఈ 14 అధ్యాయ నేపథ్యాన్ని మనం ఎలా విడగొట్టాలని అంటే, భాషలతో 10,000 మాటలు కాదు, వాడుక భాషలో 5 మాటలు చెప్పినా నీకు ప్రయోజనకరంగా ఉండేటువంటి భాష ఏదైతే ఉన్నదో దాన్ని ఎంచుకో. ఇంగ్లీష్ దాకా అవసరం లేదు, హిందీ దాకా కూడా అవసరం లేదు. గ్రీకు భాషలో ఒకవేళ నువ్వు నేర్చుకునే ప్రయత్నాలు, ఒకవేళ నీకు సమయం, దేవుడు ఆయువుని, ఆరోగ్యాన్ని ఇస్తే ఎంతవరకు వెళ్తావో వెళ్ళు జ్ఞాన విషయంలో. అయితే నీ క్షేమాభివృద్ధి కొరకు కాకూడదు. అది నాకింత జ్ఞానం తెలుసు అని చెప్పుకోవడానికి కాదు, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి సంఘాన్ని జ్ఞానంలో నిలబెడుతున్నారు కనుక నా సంఘము జ్ఞానంలో తక్కువగా ఉండకూడదు, అది మంచిది. నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఎన్ని మూలాల్లోనికి వెళ్తావో వెళ్ళు. దేవుడి ద్వారాన్ని తెరుస్తున్నారు కనుక. మనకు ఆయువు ఉన్నంతసేపు, మనకు ఆరోగ్యం ఉన్నంతసేపు, మనకు సమయం ఉన్నంతసేపు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడతావో ప్రయాసపడమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు పౌలు మనకి ఏం చేస్తున్నాడంటే మన మీద పెట్టేశాడు, నాయన నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో ఎన్నుకో. భాషల మార్గాన్ని ఎన్నుకుంటావా? ఏమంటే విశ్వాసుల్ని సంఘానికి క్షేమకరంగా, ప్రయోజనకరంగా ఉంటే దాన్ని ఎన్నుకుంటావా? ఏదో నీ ఇష్టం తేల్చుకున్నాడు. మనం ఎలాగైనా సువార్తను చేసి ఇతరులను క్రీస్తులను నిలబెట్టడమే దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తానికి మనం తలవంచడానికి పౌలు అనేక రకమైనటువంటి సందర్భాలను ఇక్కడ లేవనెత్తాడు. వీటన్నిటిలో శ్రేష్టమైన దేవుని చెబుతున్నాడంటే ఆయన ఇప్పుడు 3వ వచనం చదువు. ఒక మాట మనం చదువు. 3వ వచనం చదువు చూడండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును. భాషలతో మాట్లాడేవాడు ఎవరికట? తనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నాకు గ్రీకులో ఎంత తెలుసు, నాకు హిందీలో ఎంత తెలుసు, ఇంగ్లీష్లో ఎంత తెలుసు అని మాట్లాడమనుకోండి, దేవునికి మహిమ, సంఘానికి ప్రయోజనకరంగా ఉండదేమో అన్నది పౌలు గారి అభిప్రాయం. నేడు మనము కూడా అలాంటి అభిప్రాయాన్ని మనం కూడా కలిగి ఉండి, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును, కానీ ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగచేయను. ఇప్పుడు ఏది గొప్ప అని చెప్తున్నాడు? ప్రవచించడము సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కనుక సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండేటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో దానిని గొప్ప చేయమంటున్నాడు, దానిని ఘనం చేయమంటున్నాడు. కానీ మనవారు ఎలా ఉన్నారా అని అంటే,
ఆనాటి కాలంలో ఉన్నటువంటి కొంతమంది కొరింథీలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారని అంటే భాషలతో మాట్లాడుతున్నారు, సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావడం లేదు గనక ఈ భాషల విషయంలో మీరు ఒక క్లారిటీకి రండి. భాషల కంటే ఉత్తమమైంది ఏంటయ్యానంటే ప్రవచించుట. ఆ ప్రవచించుట గురించి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమండి యేసుక్రీస్తుల వారి ద్వారాగా ఏమండి నూతన నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు అనుగ్రహింపబడ్డాయి. కనుక ఇప్పుడు వీటినన్నిటిని బ్యారేజ్ చేసుకుని మీరు సంఘంలో సువార్త చేయండి, పరిచర్య చేయండి అని పౌలు గారు వారిని వారికి ఉన్నటువంటి సమస్యలో నుంచి బయటికి తీసుకుని వస్తూ వీళ్ళు ఇప్పుడు ఆసక్తితో దేన్ని అనుసరించాలో చెబుతున్నాడనమాట. ఇప్పుడు ఒకని తర్వాత ఒకడు బోధించాలని మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. అంటే సంఘంలో ఆరాధన కార్యక్రమము, సంఘ కార్యక్రమాలు, సంఘ విధానాలు, సంఘంలో పురుషులు ఎలాగా వ్యవహరించాలో, సంఘ ఆరాధన ఎలా చేయాలో ఇక్కడ ఈ భాగాల్లో మనకు రాయబడింది. కృపావరాల్లో శ్రేష్టమైనది ఏంటంటే ప్రవచించే కృపావరాన్ని మనం అందరం కలిగి ఉండాలి. దాన్ని గొప్పగా చూడాలి. భాషలతో మాట్లాడడం ఏముందండి? భాషలో మన ప్రయోజనం కొరకే తప్ప కానీ, మన మేలు కొరకే తప్ప కానీ, సంఘ క్షేమాభివృద్ధి కొరకైతే కాదు. ఇవి కూడా దేనితో మనం చేయాలంటే ఇదిగో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. దీన్ని కూడా దీంట్లో ఏముండాలో తెలుసా? ప్రేమతో. నేను ప్రేమతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు తలదించేస్తాడు. ఈరోజు మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేకుల ఆశీర్వాదం కొరకు మనము కూడా కొన్నింటిని త్యాగాలు చేస్తున్నాం. ఇప్పుడు సంఘంలో కూడా త్యాగాలు చేసేటువంటి వారు కావాలి. నాకంటే గొప్పగా ఎవరైనా చెబుతున్నారు అనుకోండి, వారికి సమయాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా వారికి ఇవ్వాలి. కారణం ఏంటంటే నా మహిమ కొరకు కాదు కదా, దేవుని మహిమ కొరకు. నా సహోదరుడు నాకంటే గొప్పగా మాట్లాడుతున్నాడు, నాకంటే గొప్పగా వాక్చాతుర్యం ఉంది, నాకంటే గొప్పగా జ్ఞానంగా మాట్లాడగలుగుతున్నాడు. కనుక నా సమయాన్ని నా సహోదరులకి ఇవ్వాలనేటువంటి ప్రేమ కలిగి ఉందనుకోండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన సమయాన్ని త్యాగాలు చేసేటువంటి వారిగా ఉండాలి. కనుక ఒకవేళ మనలో ఎవరన్నా రాలేదు, లేదు, ఒకవేళ ఏదైనా పని మీద ఉన్నారంటే ఆ సమయాన్ని మనం భర్తీ చేసుకోవడంలో ఏమండి భక్తి కనబడుతుందేమో కానీ, ఉన్న సమయాన్ని మనం ఆశించడం, ఉన్న సమయాన్ని మనం కోరుకోవడం అనేటువంటిది అది సంఘానికి ఏమాత్రమును క్షేమాభివృద్ధి కలిగజేయదు. కనుక ఇలాంటి వాటి మీద మనం ఆశ పెట్టుకుని ఉండాలి. సంఘంలో ఒకరి తర్వాత ఒకరు ఆరాధన కార్యక్రమాలు ఎలా చేయాలో, ఏం చేయాలో మంచి సందర్భాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. ఆ మంచి మాటలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం ఒకసారి. సహోదరులారా 26వ వచనం, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు. ఒకరు ఏం చేయలేట నాయన మోషబాబు? ఒకడు బోధింపవలెనని ఉన్నాడు. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు. మరి ఒకడు భాషలతో మాట్లాడవలెనని ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఒకడు భాషలతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడట, ఒకడు బోధించడానికి, ఒకడు కీర్తన పాడడానికి. బాగాను ఈ భాషలతో మాట్లాడేటువంటి ఆయన ఏం మాట్లాడతాడు భాషలతోటి? ఆల్రెడీ ఉన్న భాషలో అర్థం చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడుతుంది. అయినా సరే ఇక్కడ పౌలు గారు వారిని కూడా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఇంకేమంటాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలని వాడై ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగజేయటికే జరగనియండి. సమస్తాన్ని ఇప్పుడు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి ఇప్పుడు భాషలతో మాట్లాడము, మరొకడు వచ్చి దానికి అర్థం చెప్పడము, ఇద్దరు వ్యక్తుల సమయం ఇక్కడ వృధా అయిపోతుంది. పోనీ దీని వలన సంఘానికి క్షేమాభివృద్ధి ఏమైనా కలుగుతుందా? వేరొక భాష వలన? ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి భాష వారికి ఆ ప్రాంతపు భాష. ఆ కొరింథీ పట్టణంలోని మానేసి అకయాలోను గలతీలోను జరుగుతున్నటువంటి భాషతో ఈ ప్రజలకు బోధించారనుకోండి, వాళ్ళిద్దరూ ఎంత సమయం పాడైపోతుంది? విన్నవారికి ఏమైనా క్షేమాభివృద్ధి ఉంటుందా? ఏంటండి ఆ అన్నయ్య గలతీలోది అంతియోకియలో భాషతో మనతో మాట్లాడుతున్నారు, మన భాషలోనే మనకు అర్థం కావట్లేదని. ఏమండి జ్ఞానవంతులు అయితే పర్వాలేదు, ఎందుకంటే కొరింథీలో కూడా అందరూ కూడా జ్ఞానవంతులే, అందరూ స్కాలర్సే, వాళ్ళు కూడా భాషలకు వాల్యూని ఇచ్చారు. అయితే ఆ భాషలలో నుంచి పౌలు ఏం చేస్తున్నాడంటే భాషల కంటే ప్రవచించుట గొప్పది అని వాటిని ఆసక్తితో అపేక్షించండి అని అంటున్నాడు. చూడండి ఒక్కసారి మనం 5వ వచనం చూద్దాం. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరీ ఎక్కువగా కోరుచున్నాను. మరీ ఎక్కువగా పౌలు గారు కోరేది ఏంటట? ప్రవచించడం అని అంటే ఆదికాండ గ్రంథం నుంచి నేడు మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం వరకు ప్రవచించే వారిగా మనం ఉండాలి. ప్రవచించాలంటే మొదటిగా దేవుని దగ్గర మనం అంటే వాక్యాన్ని మనం చదవాలి, చదివిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు ప్రజలకు ఏదైతే సంఘానికి ఏదైతే క్షేమకరంగా ఉందో దానిని మాత్రమే ప్రకటన చెయ్యాలి.
సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయలేనిది ఏది చెప్పినా మనకే, మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలగజేసుకుంటామే తప్ప ఆశీర్వాదాన్ని మనం ఏమాత్రమును పొందుకోలేము. కనుక మనం ఏం చేయాలనంటే పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మీరు ప్రవచింపవలెనని మరీ విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తము భాషతో మాట్లాడేవాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. వానికంటే ఎవరు శ్రేష్ఠుడట? భాషలో మాట్లాడు వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. కనుక ఇప్పుడు శ్రేష్టమైనటిది వంటిది పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే ప్రవచించుట. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి అని ఒక మంచి మాట మనకు కనపడుతుంది. కనుక ఈ 14వ అధ్యాయం నేపథ్యం ఏంటంటే భాషల కంటే ప్రాముఖ్యమైనది ప్రవచించుట. కనుక ప్రవచించడం అని అంటే ప్రభువు మాటల్ని మనం అర్థం చేసుకుని ఇతరులను అర్థం చేయించేలాగా వారిని క్రీస్తులోనికి, దేవునిలోనికి నిలబెట్టడమే ప్రవచించడం. కనుక అటు రీతిగా మీరు, నేను, మన అందరం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒక మాటను చదువుదాం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు ఏం చేయాలట? క్షేమాభివృద్ధి కలగజేయాలి. ఒకరినొకడు ఏం చేయాలంటే క్షేమాభివృద్ధిలో ఇప్పుడు భాషలు నేను మాట్లాడాలనంటే ఎందుకు బ్రదరు, నేను భాషలతో ఏం మాట్లాడతానులే, మీరు ఏదో చక్కటి వాక్యాన్ని మీరు ప్రిపేర్ అవ్వరు కదా, మీ వాక్యం ద్వారాగా మమ్మల్ని, సంఘాన్ని మీరు ఆదరించండి అని ఒకరినొకడు ఏం చేయాలట? ఆదరించుకోవాలి. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. ఒకరికొకడు ఇప్పుడు అంతమంది కలిసి ఏం చేస్తారంటే, ఇప్పుడు భాషలకు అంత ఇంపార్టెంట్ ఏముంది? నేను వాక్యాన్ని బోధించిన ముందు భాషలు ఉంటే మనం తర్వాత చూడొచ్చు. భాషల కొరకు మనం ప్రత్యేకమైనటువంటి క్లాసు ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రయోజనకరమైనది, ఇప్పుడు మనకు అందరికీ ఆశీర్వాదకరమైనది, అందరికీ ప్రయోజనకరమైనది ఏంటి అని అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం తోడ్పడాలి. కనుక ఈ భాషలు కాదు కానీ మనం ప్రవచించుట, క్రీస్తును మనం ఎలా ప్రకటించాలో, ఎలా నడిపించాలో, మరి వీటన్నిటి విషయాలే మనకి చాలా విషయాలు రాయబడ్డాయి ఇదే అధ్యాయంలో. ఒకసారి 13వ వచనం చదువుతారా? క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించవలనని ప్రయత్నం చేయండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు. మీరేమంటున్నాడు? మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించవలనని ప్రయత్నం చేయండి. ఈ దేని విషయాల్లో మనం ప్రయత్నం చేయాలంటున్నాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేయాలి. మనిషికి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంటుంది. నువ్వు సంఘానికి ఎప్పుడైతే క్షేమాభివృద్ధిని కలిగజేయాలనుకుంటున్నావో నీకు కూడా దేవుడు క్షేమాభివృద్ధిని కలిగజేస్తాడు. నువ్వు ఏ భాషలో మాట్లాడితే దేవుడు మహింపరచబడతాడో, సంఘము ఆదరించబడతాదో, సంఘము దీవించబడతాదో ఆ భాషల్ని కూడా దేవుడు నీకు అర్థం చేసుకునేటువంటి ఆత్మ వివేచన, ఆత్మజ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలా మనం మాట్లాడితే ఎన్నో విషయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే భాషలైనను నిలిచిపోవును అని అన్నాడు. ఒకే ఒక్క మాటలో భాషలైన ఏమవుతాయటనైనా అప్పుడు మనం అవమానం పొందాలన్నమాట. కనుక నిలిచిపోంది, నిరంతరం ఉండేది ఏంటి అని అంటే ప్రేమ. ఆ ప్రేమను తోడి చేసుకుని మనం జ్ఞానాన్ని ఉపయోగించుకుని క్రీస్తు వలె సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ఎదిగేవారిగా మనం ఉండాలి. సంఘానికి లోబడేవారిగా ఉండాలి, దేవునికి భయపడేవారిగా ఉండాలి, దేవునికి లోబడేవారిగా ఉండాలి అని వాక్యము ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు మనకి సెలవు చేస్తుంది. కనుక సమస్తమును ఏం చేయాలట మనము? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానానికే కర్త. మనం అందరము ఒక తాటి మీదకి వచ్చి ఏం మాట్లాడితే బాగుంటుంది బ్రదర్, మనం ఏం చెప్తే బాగుంటుంది బ్రదర్ అని కలిసి అందరూ ఒక నిర్ణయాన్ని తీసుకుని అందరి క్షేమాభివృద్ధి కొరకు. అయినా ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఎందుకు అనుగ్రహింపబడ్డాయి? అందరి ప్రయోజనం కొరకు మనకి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక అవన్నీ కూడా అందరి క్షేమాభివృద్ధి కొరకే తప్ప కానీ మన క్షేమాభివృద్ధి కొరకు కాదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకా రాగడ దినాల్లో మరి వీటి విషయమే ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకునేలాగా దేవుడు సంఘంలో మరి ఈ వాక్యాల్ని మరింతగా లోతులుగా దేవుడు మనకు వినిపించేలాగా మన ప్రార్థన ద్వారాగా దేవుని వేడుకుందాం, దేవుని అడుగుదాం. ఈ విషయాల పట్ల దేవుడు తన
మహిమను మనకు అనుగ్రహించేలాగా, తన ఘనతను మనం పొందుకునేలాగా, అనేకులకు ఆయన మహిమ ఘనతలను ప్రకటించేవారుగా మీకును నాకును దేవుడు తన పరిశుద్ధాత్మను మెండుగా అనుగ్రహించును గాక. ఆమె ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామనికే కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వేగిరమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ద్వారా విశేషమైనటువంటి వాక్కులు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు ప్రభా. ఇంకా నాయన మేము అవగాహన చేసుకోలేనివి, అర్థం చేసుకోలేనివి నాయన చాలా సందర్భాలు నాయన ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో ఇమిడి ఉన్నాయి ప్రభా. దయతో మీ చిత్తమైతే తండ్రి, ఇదిగో సంఘం ద్వారాగా ఈ మర్మాలన్నీ నాయన మీరు మాకు అనుగ్రహించండి, వినిపించండి, నేర్పించండి, తెలియజేయండి. నాయన సంఘంలో ఎంతో విలువగా నాయన ఈ రోజు నాయన పరిచర్య జరుగుతుంది ప్రభా. అంతటి సామర్థ్యమైనటువంటి వ్యక్తులు మీరు మాకు బహుమానాలుగా ఇచ్చారు తండ్రి. మా బిడ్డల యొక్క ఉపదేశాన్ని మేము పొందుకునే వినే భాగ్యాన్ని ఇచ్చారు దేవా, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకనూ నాయన ఓదూరు క్రీస్తు సంఘము, అలాగే వైఎస్ఆర్ క్రీస్తు సంఘం, ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ బిడ్డలు ప్రయాసపడుతుండగా, నీ బిడ్డలు పాటుపడుతుండగా మీ మహిమను, మీ ఘనతను నీ బిడ్డలకు మీరు మెండుగా అనుగ్రహించండి. తెలివిని దయచేయండి, బుద్ధిని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరింతవరకు జరిగిన యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఉదయకాల సమయంలోనైనా ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలు, పరిచర్య చేస్తున్నటువంటి పిల్లలని దీవించి ఆశీర్వదించమని, సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, యువ దైవ సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.